ఓం నమో భగవతే రుద్రాయ. ఆంగ్ల నూతన సంవత్సరాది మనకి జనవరి 1, 2025 బుధవారం నాడు మనకి ఉన్నది. అయితే ఈ బుధవారం నాడు ప్రతి ఒక్కరూ కూడా ఆంగ్ల నూతన సంవత్సరాది సమయంలో దేవాలయ దర్శనం చేసుకుందాము. కొత్త కొత్త పనులన్నీ కూడా ప్రారంభిద్దాము. ఇంకా నూతన వ్యాపారాలు అభివృద్ధి చేసుకుందాము అనేటటువంటి ఆలోచన అంతా కూడా అందరికీ మెదులుతూ ఉంటుంది. అటువంటి సందర్భాలలో విద్య, ఆరోగ్యము, అలాగే ఆర్థికమైనటువంటి అభివృద్ధి, వ్యాపారమైనటువంటి అభివృద్ధి పొందాలి అంటే బుధవారం నాడు ఈ యొక్క చిన్న పరిహారాలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి. మనకి జ్యోతిష శాస్త్ర ప్రకారము బుధవారం నాడు మనకి బుధ గ్రహాన్ని మనం పరిగణలోకి తీసుకుంటూ ఉంటాం. అయితే ఈ యొక్క బుధవారం నాడు ఈ బుధ గ్రహానికి మనకి దేవతలు ఎవరయ్యా అంటే ప్రత్యేకంగా గణపతి మరియు విష్ణుమూర్తి. ఈ ఇద్దరు దేవతలని కూడా బుధవారం నాడు ఆరాధించడం ద్వారా మనకి ఉన్నటువంటి కొన్ని సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. అయితే ముందుగా గణపతి ఆలయానికి మీరు దర్శనం చేసుకుని అక్కడ స్వామివారికి ఎర్రటి పుష్పాలను, గరికను సమర్పించండి. అలాగే అక్కడ మీరు గణపతి ఆలయానికి వెళ్ళి తప్పనిసరిగా మీ గోత్రనామాలతో అర్చన జరిపించండి. ఇంకా 11 సార్లు స్వామివారి దేవాలయం చుట్టూ ప్రదక్షిణా నమస్కారములు జరిపించండి. ఇలా చేయడం ద్వారా మీకు గణపతి అనుగ్రహము తప్పకుండా కలిగి మీరు చేస్తున్నటువంటి పనులలో ఎటువంటి ఆటంకము లేకుండా అన్నిటిలో కూడా విజయం పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆయన పేరులోనే ఉన్నది విఘ్నాధిపతి. అంటే ఎటువంటి విఘ్నాలున్నా సరే ఆయన తొలగించి మిమ్మల్ని మంచి మార్గంలో మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా జరిగే విధంగా చేసి పెడతారు మనకి గణపతి స్వామి. అలాగే పిల్లలు విద్యపరంగా మంచి అభివృద్ధి చెందాలి అన్న, వారు చదివినదంతా గుర్తు పెట్టుకుని చక్కగా పరీక్షలలో వారు పెర్ఫామ్ చేయాలి అన్నా సరే గణపతి ఆరాధన చాలా ముఖ్యము. వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా కూడా గణపతిని ఆరాధించిన ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయన మంచి అనుగ్రహము కల్పిస్తారు. కాబట్టి ఈ ఆంగ్ల నూతన సంవత్సరాది నాడు ప్రతి ఒక్కరూ కూడా గణపతి ఆలయానికి వెళ్ళి గణపతిని దర్శనం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. అలాగే విష్ణుమూర్తి ఆలయాలు అంటే రాముల వారి ఆలయం కానీ, లేదా సత్యదేవుడి యొక్క ఆలయం కానీ, నరసింహస్వామి ఆలయం కానీ, వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ, విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఏ ఆలయమునైనా సరే మీరు బుధవారం నాడు దర్శనం చేయండి. ఆ రోజు దర్శనం చేసి ఆ దేవాలయము చుట్టూ మీరు 3 మార్లు ప్రదక్షిణా నమస్కారములు చేయండి. అక్కడ కూడా ఆలయంలో అర్చన చేయించుకోండి. ఇంకా స్వామివారికి ఇష్టమైనటువంటి తులసి మాలను తప్పనిసరిగా స్వామివారికి అందజేయండి. అలాగే అక్కడ మీరు ఈ యొక్క పరిహారాలన్నీ కూడా ఈ ఆంగ్ల నూతన సంవత్సరాది నాడు అంటే జనవరి 1, 2025 బుధవారం నాడు ఈ పరిహారాలు కనుక ఆచరించుకున్నారు అంటే మీకు 2025 సంవత్సరం అంతా కూడా చక్కనైనటువంటి అభివృద్ధి కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గణపతి ఆలయాన్ని, విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శనం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. సర్వే జన సుఖినో భవంతు. శుభం.